గత కొద్ది రోజులుగా మనం ఢిల్లీలో చూస్తున్నాం. జంతర్ మంతర్ దగ్గర చేసిన ఉద్యమాలు, అక్కడ ఆ పరిణామాలు చూస్తే నిజంగా జంజీ అనుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించగలిగింది. ఎందుకంటే ఈరోజు జంజీ యుద్ధం వల్ల దిగి నీట్ పరీక్షలలో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. నిజంగా ఇది అందరూ కూడా మనందరం చూసాం. నిన్న ఏదైతే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యువత అంతా కూడా, దేశంలో ఉన్న యువత అంతా కూడా ఈరోజు వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఒక పార్టీ నుంచి పార్టీ నాయకులు, పార్టీగా ఒక ప్రభుత్వం కానీ అదేవిధంగా నాయకులు కానీ ఎవరైనా సరే వారి నుంచి ఒక జవాబుదారీతనం కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న జంజీ అందరూ కూడా ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక జవాబుదారీతనం కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఈరోజు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు నీట్ పరీక్ష పేపర్లో అక్రమాలు జరిగినాయని నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేశారో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే నీట్ పేపరు అక్రమాలు జరిగాయని తెలిసిందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నారో దానికి ఖచ్చితంగా ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు కూడా నైతిక బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డిఎస్సిలో కూడా అనేక అక్రమాలు జరిగాయి. అదేవిధంగా డిఎస్సి అనేది ఒక పెద్ద స్కామ్ అని ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలుస్తోంది. ఎందుకంటే మన అందరూ కూడా చూసాం, మన ఏదైతే ఈ ప్రభుత్వం మెగా డిఎస్సి అని చెప్పిందో ఈ ప్రభుత్వం అది కాస్త దగా డిఎస్సిగా మార్చడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే వీళ్ళు మెగా డిఎస్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు మేము ఎక్కడా కూడా ఇందులో స్కామ్ జరగలేదు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా నిరుద్యోగులు కానీ ఈరోజు అందరూ కూడా ఇందులో స్కామ్ జరిగింది అని తెలుస్తోంది. ఎందుకంటే దీనికి ఇవి ఆరోపణలు కాదు, నిజాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి, ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి ఉన్నాడో అతనికి 2 పోస్టులలో ఆ అబ్బాయి ర్యాంక్ సాధించాడు. ఒకటి ఫస్ట్ ర్యాంక్, 2 6th ర్యాంక్ వచ్చింది కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తికి. అయితే ఆ అబ్బాయికి ఎందుకు మీరు పోస్ట్ ఇవ్వలేదు అని ఆ అబ్బాయి వెంటనే కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎప్పుడైతే ఆ నవీన్ అబ్బాయి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏవైతే అక్రమాలు జరిగాయో అన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడడం జరిగింది. ఇక్కడ నవీన్ అనే అబ్బాయికి ఎందుకు పోస్ట్ ఇవ్వలేదు అని మేము అక్కడ కమిషన్ ఆఫీసులో కూడా అడగడం జరిగితే అక్కడ ఆ రోజు ఆఫీసర్స్ చెప్పడం ఏంటి, వాళ్ళు 2 విధాలుగా చెప్తున్నారు. ఒకటి, నవీన్ అనే అబ్బాయి మాకు ఎన్ఓసి ఇవ్వలేదు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎన్ఓసి ఇవ్వలేదు అని ఒకటి చెప్పారు. సెకండ్ది ఏం చెప్పారు, వాళ్ళు అబ్బాయి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అటెండ్ కాలేదు అని చెప్తున్నారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, నవీన్ అనే వ్యక్తి సర్టిఫికెట్ ఆ అబ్బాయి ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవుట్సోర్సింగ్ చేసే వ్యక్తి ఎన్ఓసి ఇవ్వాలని ఎక్కడా రూల్ లేదు. సెకండ్ పాయింట్, వాళ్ళు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అటెండ్ కాలేదు అని అంటున్నారు. ఆ వ్యక్తి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అటెండ్ కావాలంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి ఆ అబ్బాయికి సంబంధించిన డేటానంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో అది ఒకటి, సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రావాలని ఎక్కడ కూడా అబ్బాయికి ఫోన్ చేసింది కానీ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ పోయింది కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళందరికీ ఫోన్స్ వెళ్ళాయి, కానీ ఈ అబ్బాయికి మాత్రం ఫోన్ వెళ్ళలేదు. కాబట్టి అబ్బాయి అటెండ్ కాలేదు, మేము పోస్ట్ ఇవ్వలేదని అని ఆఫీసర్ చెప్తున్నారు. కానీ ఆ అబ్బాయికి వెళ్ళడానికి ఎటువంటి వాళ్ళ అబ్బాయి లాగిన్ బ్లాక్ చేయడం వల్ల అటెండ్ కాలేకపోవడం జరిగింది. సో ఆ అబ్బాయి నాకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్ళారు. సో ఈరోజు అది అక్కడ ఒక అక్రమాలు దీంట్లో జరిగితే అక్కడే మనకు అర్థమైంది
డిఎస్సిలో పేపర్ లీక్ అయిందని ఒక అనుమానాలు నిరుద్యోగులకు అందరికీ కలిగింది. అదేవిధంగా నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా తీసుకుంటే కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ కోటాలో అనేకమైన అక్రమాలు, అనేకమైన స్కామ్స్ జరగడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈ స్పెషల్గానే ఈ స్పోర్ట్స్ కోటా అని 420 పోస్టులతో ఒక ఈ స్పోర్ట్స్ కోటా కింద స్పోర్ట్స్ కోటా తీసుకురావడం జరిగింది. అది కూడా జీవోలు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఈ జీవోలు తీసుకొచ్చి ఎక్కడ ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎక్కడా కూడా డిఎస్సి పరీక్షలు పెట్టకపోవడం, డిఎస్సి పరీక్షలు లేకోకుండా కూడా పోస్టులు ఇవ్వడం అనేది నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు ఏదన్నా స్పోర్ట్స్ కోటాలో కూడా పోస్ట్ రావాలంటే కంపల్సరీ డిఎస్సి పరీక్ష రాయాలి. డిఎస్సి పరీక్షలు రాయకుండానే ఈరోజు వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇవ్వడం అనేది ఒకటి. ఇంకా చూసుకుంటే ఈరోజు ఆ జీవోలు ఏవైతే ఈ పరీక్షలు ఈ కార్యక్రమం ఇదంతా అయిపోయిన పోస్టులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 23 జీవోని తీసుకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టే మనం స్పోర్ట్స్ కోటాలకు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టాలి అని ఇంకో జీవోని తీసుకురావడం జరిగింది. అంటే ఈ రకంగా తప్పుల మీద తప్పులు చేయడం. అంటే ఈరోజు ఇంకా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏదైతే నేషనల్ ఆడిన వాళ్ళు సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్కు లేకుండా వాళ్ళకు పోస్టులు ఇవ్వకుండా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకు 70% అబోవ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు మీరు స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు ఇవ్వడం జరిగింది. నిజంగా చదివిన నిజంగా జరిగిన అభ్యర్థులకు మాత్రం ఇక్కడ అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది వాళ్ళు ఈరోజు కోర్టులను ఆశ్రయించడం జరిగింది. మాకు అన్యాయం జరుగుతోందని వాళ్ళు పదే కూడా కోర్టులకు వెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డిఎస్సిలో ఈ ప్రభుత్వం ఏదైతే అక్రమాలు జరగలేదంటుందో ఇవన్నీ అక్రమాలకు అనుమానాలకు దారి తీయడం కాదా, ఇవన్నీ వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా ఇంకా 1:1 రేషియోలో వాళ్ళను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి వాళ్ళకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మొండి చేయి చూపించడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ డిఎస్సిలో ఈ మెగా డిఎస్సిని ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పుకుంటుందో ఈ డిఎస్సిలో అనేకమైన అక్రమాలు జరిగాయి. ఇవి వాస్తవం, ఇవి ఆరోపణలు కాదు, వాస్తవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో ఖచ్చితంగా ఆయన దీని మీద అంటే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదైతే డిఎస్సిని చాలా పారదర్శకంగా జరగాల్సిన డిఎస్సిని ఈరోజు దగా డిఎస్సి చేయడం అంటే నిజంగా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి. ఎందుకంటే ఈ రకంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తే నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ప్రతి నోటిఫికేషన్కు వచ్చినప్పుడు చాలా ఆశగా ఎదురు చూస్తారు. ఇన్ని పోస్టులు ఉంటాయి, మనం ఇంతమంది సెలెక్ట్ కావచ్చు అని చాలా ఆశగా ఎదురు చూస్తారు. ఈరోజు ఈ డిఎస్సి వచ్చిన తర్వాత ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాలే దీనికి కారణముని. ఎందుకు మన అందరం కూడా ఈరోజు మేము ఒకటి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు డిఎస్సిలో అక్రమాలు జరగకుంటే ఏదైతే జరగలేదని మీరు అంటున్నారు కదా, మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు అని నేను అడుగుతున్నా. అదే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మీరు ఉద్యోగాలు అమ్ముకోలేదంటే దాని గురించి కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి, మేము అమ్మలేదు అని. సో ఈ రకంగా ఎందుకంటే ఒక్కొక్క పోస్టుకు 15 లక్షలు 20 లక్షలు అని వీడియోస్తో సహా బయటకు వచ్చాయి. ఇవన్నీ వాస్తవాలు కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఈ రకంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు దీనికి అంతటికీ బాధ్యత వహిస్తున్న విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా వాళ్ళు దీని మీద సిబిఐ ఎంక్వైరీ లేదంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారు కూడా నైతిక బాధ్యతగా తీసుకొని వాళ్ళు కూడా ఇక్కడ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఆశగా ఎదురు చూసే వీటిలలో కూడా ఈరోజు అన్యాయం జరిగితే ఈరోజు నిరుద్యోగులందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి. కాబట్టి ఈ రకంగా చేస్తే
ఇది మంచిది కాదు అని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా వరకు ఈరోజు ఏ ఎగ్జామ్ ఈ గవర్నమెంట్ కండక్ట్ చేసినా కూడా ప్రతి దాంట్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటినన్నిటిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వము బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా వీటిని నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఏంటంటే ఎక్కడైనా సరే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు కేంద్ర రాష్ట్రంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు నైతిక బాధ్యత తీసుకొని ఆయన ఏదైతే రాజీనామా చేశారో అదేవిధంగా ఇక్కడ డిఎస్సిలో జరిగిన అక్రమాలకు ఇక్కడ కూడా ఒక నైతిక బాధ్యత తీసుకోవాలని నేను ఈ విద్యాశాఖ మంత్రి గారిని కోరుచున్నాను. ఎందుకంటే లేకపోతే ఖచ్చితంగా దీన్ని మీరు సిబిఐ ఎంక్వైరీకు ఖచ్చితంగా వేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక ఉద్యోగికి ఈరోజు అక్రమంగా ఒక పోస్ట్ ఒక ఉద్యోగికి ఇస్తే ఆ ఉద్యోగి నిజంగా వాళ్ళ అర్హత నిజంగా వాళ్ళ టాలెంట్ను ఈరోజు మీరు అవమానపరిచినట్లు, అదేవిధంగా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు ఈరోజు ఒక ఉద్యోగి పోస్టు ఒక అక్రమంగా ఒక పోస్టును మీరు అమ్ముకుంటే ఆ పోస్టుకు నిజంగా దాంట్లో సెలెక్ట్ అయ్యే అభ్యర్థికి వాళ్ళ కుటుంబాలకు ఈరోజు వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ నిజంగా చాలా బాధపడే పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రతి ఏది ఎగ్జామ్ జరిగినా ఖచ్చితంగా కరెక్ట్గా కండక్ట్ చేయాలని, ఇటువంటి అక్రమాలకు చేయకూడదని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడున్న ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే డిఎస్సిలో జరిగిన అక్రమాలకు సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మేము ఇచ్చిన పోస్టులే కరెక్ట్గా ఉన్నాయి, ఇక్కడ ఎక్కడా కూడా అక్రమాలు జరగలేదని ఈ ప్రభుత్వము ఈ ఉద్యోగస్తులతో ఎవరైతే ఆఫీసర్లు ఇచ్చారో ఈ డిఎస్సికి సంబంధించి వాళ్ళే మేము కరెక్ట్గా చేశామని వాళ్ళు చెప్పుకుంటే సరిపోదు. ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీ జరపాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.